ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. తెలంగాణ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధమైంది. చేయూత పెన్షన్ల పెంపుపైన కొత్త ఫార్ములా ఆలోచన చేస్తోంది. హామీ అమలు చేస్తూనే ఒకేసారి ప్రభుత్వంపైన ఆర్థిక భారం పడకుండా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సమయంలో చేయూత పెన్షన్ను 4,000కు, దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఆలోచనల మేరకు ఈ హామీ అమలుపైన బడ్జెట్లో స్పష్టత ఇచ్చేలా కసరత్తు సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంపుపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్ మొత్తాన్ని విడతల వారీగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, చేనేత గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున, దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తోంది. ఎన్నికల సమయంలో చేయూత పింఛన్ను 4,000కు, దివ్యాంగుల పింఛన్ను 6,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాగా పెన్షన్ల పెంపు నిర్ణయం అమల్లోకి తెస్తే భారీగా ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉండడంతో కొత్త ఫార్ములాపైన కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా పెంచితే తొలి విడతలో 500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికీ 6 గ్యారంటీల భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం వంటి హామీలను అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పింఛన్ అందుతోంది. ఇందుకోసం ప్రతి నెల 950 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. ఈ పింఛన్ను ప్రస్తుతానికి 500కు పెంచితే నెలకు సుమారు 210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి 2,500 కోట్లకు పైగా భారం ప్రభుత్వంపై పడనుంది. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిపి బడ్జెట్లో కేటాయింపులు చేసే విధంగా కసరత్తు కొనసాగుతోంది. చేయూత పింఛన్ను ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి 4,000కు తీసుకువెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీనిపైన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టతనిచ్చేలా కార్యాచరణ సిద్ధమవుతోంది.